రోడ్ల విషయం అయితే చాలా బాగుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్కులు కొనసాగుతున్నాయి. అలాగే మన పోలవరం పని కూడా ప్రారంభించి సైడ్ రోడ్లు కూడా వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటు చూస్తే అమరావతి అంతా కూడా పని జరుగుతుంది. అయినా సరే కష్టమైనా కేంద్రం సహాయం ఉంది. కేంద్రం కూడా ఈ మధ్యన మిగతా రాష్ట్రాలు మీరు ఆంధ్రాకి ఎందుకు ఎక్కువ ఇస్తున్నారని అడిగితే మేము ఎవరికైనా ఇస్తాం, కష్టంలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడటానికి మేము ఉన్నాం అని కూడా కేంద్రం మంచి సపోర్ట్ చేసింది. దానివల్ల మంచి జరుగుతుందని అనిపిస్తుంది సార్. ఒక పక్క ఏంటంటే మొన్న ఒక వారం రోజుల నుంచి కూడా రైతుల్లో ఒక ఆందోళన నెలకొంది రిటర్నబుల్ ఫ్లాట్స్ గురించి. అన్ని మీడియా వేదికల్లో చర్చలు జరిగాయి, హామీ కూడా ఇవ్వడం జరిగింది. కొంత ఏదైతే అది పొరపాట్ల వల్ల జరిగిన విషయం అని చెప్పి నారాయణ గారు క్లారిటీ ఇచ్చారు. అతి త్వరలో ఈ నెలాఖరుకు కానివ్వండి వచ్చే నెల స్టార్టింగ్ కల్లా సెట్ అయిపోద్దని కూడా గతంలో చెప్పున్నారు. ఏమనిపిస్తారు, ముందు రైతులకి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తే వాళ్ళకున్న సమస్యలు సిఆర్డీఏలు కలిసి ఏదైతే ఉందో అదొక్కటి చేస్తే బాగుంటుంది అంటారు కదా. రైతులు కూడా ఆలోచించాలి సార్. ఎందుకంటే ఈ రాష్ట్రం చాలా దీనస్థితికి వెళ్ళిపోయిన రోజులు, తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది. ఒకేసారి కష్టాలు తొలగటం అంటే ఎవరి వల్ల కాదు. మన కుటుంబ విషయాల్లో కూడా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఏ వారంలో 2-3 రోజుల్లో ఆ సమస్యను సాల్వ్ చేసే పరిస్థితి కాదు.